హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 కోసం మీరంతా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. అండ్ పర్టికులర్గా మనకి పేజ్లో సన్ రైజ్ హైదరాబాద్ న్యూస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే ఐపీఎల్ కోసం చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎవరు ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ టీంలో అయితే స్పిన్నర్స్ ఈసారి చాలా బలంగా ఉన్నారని చెప్పొచ్చు. టీంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ తీసుకోవడం కూడా పెద్ద సమస్యే, ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ని ఒక ఫిక్స్డ్గా 4 మెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. కానీ వనిందు హసరంగా మాత్రం జింబాబ్వేతో సిరీస్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో 4, 5, 6 ఇలా వికెట్లు తీస్తూనే పోతున్నాడు. సో ఇతడు పక్క ఒక ప్లేస్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. రీసెంట్ మ్యాచ్లో కూడా ఒక 4 వికెట్స్ తీశాడు, 4 ఓవర్స్లో 15 రన్స్ ఇచ్చి. చిన్న టీం అయినప్పటికీ అతని పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ కెప్టెన్ కూడా వాళ్ళకు T20కి సో మొత్తానికైతే ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత వాషింగ్టన్ సుందర్ ఇక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీం మీద ఒక 3 ఓవర్లో 18 రన్స్ ఇచ్చి 3 వికెట్లు అయితే తీశాడు. అది కూడా వాళ్ళు 212 రన్స్ 212 రన్స్ చేజ్ చేశారు. ఇంత తక్కువ రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీయడం కూడా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే స్పిన్ డిపార్ట్మెంట్లో ఈసారి బలంగా ఉండబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. అండ్ కెప్టెన్గా ప్యాట్ కమిన్సా, ఐడెన్ మార్కరమా అని చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. కానీ ఈసారి టీం గురించి బాగా తెలిసిన ఐడెన్ మార్కరమే కెప్టెన్గా అయితే ఉండబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటివరకు దానిలో ఏం నిర్ణయం ప్రకటించలేదు కాబట్టి దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ టు మార్చ్ స్టార్టింగ్లో టోర్నమెంట్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో మార్కరం ఈసారి కూడా ఎస్ఆర్హెచ్కు కెప్టెన్గా ఉండబోతున్నాడు. దాదాపు ఇదే ఫిక్స్ అయిన